వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనకదూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకురావడంతో అక్కడ జనసేన నేతలు కార్యకర్తలు భారీగా గుమికూడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. లీగల్ టీంను అనుమతించకపోవడంతో జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జోసెఫ్ రావణ్ లీగల్ బృందాన్ని లోపలికి అనుమతించకపోవడంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ న్యాయవాదులను వెంటనే పోలీస్ స్టేషన్లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇనుకుదురు పోలీస్ స్టేషన్ పరిసరాల వాతావరణంలో మరింత వేడెక్కింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జోసెఫ్ రావణ్ను జూలై 1, 2026న పిఠాపురం పోలీసులు, జూలై 2, 2026న కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. 2 కేసుల్లోనూ బెయిల్ లభించిన వెంటనే మచిలీపట్నం పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది టీడీపీ కూటమిలో ఉన్న జనసేనకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం చేస్తున్నారు? పంపిస్తాం ఏంటండి? మాకు చేత కాదనుకున్నారేంటండి? నేను మాట్లాడుతాడు తెలుసు కదా. అసలు లెటర్ మమ్మల్ని ఎక్కడొచ్చారు? నేను చెప్తున్నా పంపించారు. ఈ 3 దాటించి పంపించారు. అది పద్ధతి కాదు సార్. సిఐ గారు నేను మమ్మల్ని అడ్వకేట్సా? ఎవరికి అడ్వకేట్స్? దొంగలకి అడ్వకేట్ మేము. నేనే అడ్వకేటే. నేను కూడా చూపించిన అయితే సామాన్యుల లోపల పంపించట్లే అడ్వకేట్ పంపిస్తారండి మీరు. సామాన్యుల లోపల కేసు పెడతా సామాన్యుడు దెబ్బలు తింటే ఇంట్లో భార్య పంపించారు. మరి సామాన్యులు అంటారండి, బార్ కౌన్సిల్ అంటారండి. కరెక్ట్ కాదండి నవీ గారు మీకు చెప్తున్నది. మేము దొంగలాగా మమ్మల్ని బ్యారికేడ్లు అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనుకదూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకురావడంతో అక్కడ జనసేన నేతలు కార్యకర్తలు భారీగా గుమికూడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. లీగల్ టీంను అనుమతించకపోవడంతో జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జోసెఫ్ రావణ్ లీగల్ బృందాన్ని లోపలికి అనుమతించకపోవడంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ న్యాయవాదులను వెంటనే పోలీస్ స్టేషన్లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇనకదూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో వాతావరణం మరింత వేడెక్కింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జోసెఫ్ రావణ్ను జూలై 1, 2026న పిఠాపురం పోలీసులు, జూలై 2న కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. 2 కేసుల్లోనూ బెయిల్ లభించిన వెంటనే మచిలీపట్నం పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది టీడీపీ కూటమిలో ఉన్న జనసేనకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అంటే ఇంతకుముందే సర్పవరం పోలీసులకు సంబంధించి కేసు నమోదు చేస్తే అక్కడ కూడా బెయిల్ వచ్చింది. తర్వాత పిఠాపురంకి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దీనిపైన అటు రావణ్కి సంబంధించినటువంటి లీగల్ టీం కానీ అటు జడ శ్రవణ్ కుమార్ కానీ ఎలా స్పందిస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ఏదైతే ఆ యూట్యూబర్ రావణ్ ఉన్నాడో, రావణ్ ఇప్పటికే అయితే మచిలీపట్నము పోలీస్ స్టేషన్ పరిధికి అయితే తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాను. ఈ రోజు తెల్లవారుజామున అయితే తను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాకినాడ నుంచి. అంటే ప్రధానంగా రావణ్ ఇక అదే డిప్యూటీ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఉడుముల బుజ్జి అనే ఒక జనసేన కార్యకర్త మచిలీపట్నంలో ఉన్నటువంటి ఇనువ కుదురు అనేటువంటి ఒక ఏరియాలో గ్రామంలో ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ కూడా ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవటం, ఇప్పటికే ఇతను కాకినాడతో పాటు ఇక్కడికి కాకినాడలో ఉన్నటువంటి బెయిల్ మీద బయటకు రావటం, వెంటనే ఇక్కడ ఇతన్ని మచిలీపట్నం తీసుకొని రావడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ముందు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కాసేపట్లో న్యాయస్థానం ముందు అయితే రావణ్ అయితే ప్రవేశపెట్టినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటే జడ శ్రవణ్ కుమార్ తో పాటు రావణ్ కూడా మొన్న జరిగినటువంటి ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ మహాసభలో కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పబ్లిక్ గా అయితే ఇప్పటికే ఆ నేపథ్యంలోనే కేసు నమోదవటం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 2 పోలీస్ స్టేషన్లో తనకు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేయడం చూస్తానే ఉన్నా. ఈ 2 కేసుల్లో కూడా ఏదైతే జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ కూడా వాదనలు వినిపించారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ కేసు పైన మొత్తం కూడా ఇతనికి పైన పెట్టిన కేసులన్నింటిలో కూడా జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్న పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో మచిలీపట్నం న్యాయమూర్తి ముందు అయితే రావణ్ అయితే ప్రవేశపెట్టినట్టు మనం చూసుకోవచ్చు రవి. ఎస్, అంటే ఇప్పటికే అక్కడ జనసేన కార్యకర్తలు ఇటు సర్పవరం కానీ పిఠాపురం కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక మచిలీపట్నం టోటల్గా జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ అటు రావణ్ వెళ్తున్నటువంటి వెహికల్ పైన కానీ దేనిపైన కానీ అటు దాడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన పోలీసులు ఏమైనా బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కడ? ఇప్పుడు అంటే పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ 2 సర్పవరంలో కానీ పిఠాపురంలో కానీ జరిగిన సంఘటనల నేపథ్యంలో అక్కడ కోడిగుడ్లు రాళ్లు రువినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా రావణకి వ్యతిరేకంగా నినాదాలు చేయటమే కదా, రావణ మాకు అప్పగిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆ జనసేన కార్యకర్తలు అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జనసేనకి వ్యతిరేకంగా కూడా కొన్ని దళిత సంఘాలు కూడా రావణకి అనుకూలంగా అంటే రావణకి మద్దతుగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కువ శాతం జనసేన కార్యకర్తలు అయితే ఎక్కువగా ఈ పోలీస్ స్టేషన్ లో చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మాకివ్వండి, తను మాకు చెప్పండి అంటూ కూడా నినాదాలు అయితే చేస్తూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తన పైన దాడి చేయాలనే ముందస్తుగా ఇక్కడికి వచ్చినట్లే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి రావణ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణ అయితే కల్పిస్తూ ఈ రక్షణలో భాగంగానే కోర్టు న్యాయస్థానం ముందు అయితే హాజరుపరుస్తున్నట్టు మనం ప్రధానంగా చూసుకోవచ్చు రెడ్డి. అంటే ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయా కృష్ణ? అవును, మరి కాసేపట్లో కోర్టు న్యాయస్థానం ముందు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే 2 సార్లు 2 పోలీసులు ఇప్పటికే తనకు బెయిల్ అయితే మంజూరైనట్లయితే చూస్తాను. ఇది కేవలం 7 సంవత్సరాల లోపు కేసు కింద ఉన్న వాటిని కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా కానీ పోలీసులు ఎక్కడా కూడా ఆ పరిస్థితులు అయితే కనిపించట్లేదు. మొత్తంగా కట్టి కోర్టు తీసుకెళ్లి ఏదో విధంగా కదే రిమాండ్ తరలించాలనే ఆలోచన విధానంతోనే పోలీసులు అయితే ప్రవర్తిస్తున్న తీరైతే కనిపిస్తుంది. ఇది దాదాపుగా అంటే 7 సంవత్సరాల లోపు కలిపి శిక్ష పడే నేరాల కింద దీన్ని పరిగణించాలంటూ కూడా జడ శ్రవణ్ కుమార్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే దీనికి కూడా మళ్ళీ న్యాయమూర్తి బెయిల్ వెంటనే మంజూరు చేస్తాడు అంటూ కూడా జడ శ్రవణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు రవి. అంటే మచిలీపట్నంలో నమోదైన కేసు కూడా అటు ఏలూరు దళిత క్రైస్తవ మహాసభలకు సంబంధించినటువంటి అంశంపైనే నడుస్తుందా, లేదంటే వేరే ఇతర అంశాలనైనా పరిగణలోకి తీసుకున్నారా? సేమ్ అంటే ఏదైతే ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ మహాసభలో చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈ యొక్క కేసు అయితే నడుస్తున్నట్లు చూసుకోవచ్చు. దానిలో బేస్ చేసుకొని ఇక్కడ ఉడుముల బుజ్జి అనే ఒకటువంటి జనసేన కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఈ రోజు ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చూస్తా ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా ఇక్కడే కాకుండా అంటే ఇప్పుడు మచిలీపట్నంలో బెయిల్ రావణ్కి ఇచ్చినా కూడా మరొక పోలీసులు మళ్ళీ అంటే గుంటూరులో కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇతన్ని అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్ తరలించాలన్నటువంటి ఇక్కడ ఆ వాతావరణం కూడా కనిపిస్తుంది రవి. థ్యాంక్ యూ కృష్ణ.